గ్రంథాలయంలో ఇలా స్థాయిల వారీగా వర్గీకరణ సూచికలు సూచించడం జరిగింది. తర్వాత గ్రూప్ బి అని ఎల్లో, బ్లూ, వైట్, ఆరెంజ్, ఏంటి రెడ్, గ్రీన్ ఇలా పిల్లలను స్థాయిల వారీగా వాళ్ళ పఠన స్థాయిని బట్టి వర్గీకరించడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలను ఇలా ర్యాక్లో ఇలా విభజించడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యార్థులు చదివినటువంటి కథలను, వాళ్ళకు నచ్చిన చిత్రాలను ఈ విధంగా వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. ప్రతి క్లాస్లో అబ్జర్వ్ చేయండి. ఈ ప్రతి క్లాస్లో ఇలా వాళ్ళు చదివిన అంశాలను వాళ్ళు వివరించడం జరిగింది. చాలా బాగా చిత్రాలు వేయడం జరిగింది. ఇది ప్రతి శనివారము ఇలానే ప్రతి శనివారము విద్యార్థులను గ్రంథాలయానికి తీసుకొచ్చి వాళ్ళకు నచ్చినటువంటి పుస్తకాలను ఇచ్చి ఇలా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పఠన స్థాయిని బట్టి ఇలా పుస్తకాలను వేరువేరుగా ర్యాకుల్లో ఇలా విభజించడం జరిగింది. మంచి పరిణామం కనిపిస్తుంది. తర్వాత మేడం పాఠశాలలో మేమందరం ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నాము. మరి గ్రంథాలయ నిర్వహణ చాలా చక్కగా జరుగుతుంది. అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఆసక్తితో చదువుతున్నారు. వాళ్ళలో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. మరియు సృజనాత్మకత, ఒకటి రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఏర్పరచడం జరిగింది. దానివల్ల పిల్లల్లో ఎన్ని గంటలైనా కూర్చొని చదివే విధంగా వాళ్ళని లర్నింగ్ చేయడం జరుగుతుంది. విషయ పరిజ్ఞానం కానీ సృజనాత్మకత కానీ వాళ్ళలో పెంపొందించడానికి ఇటువంటి కృషి చేస్తున్నాము. పిల్లలు చక్కగా బాగా ఆసక్తితో ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు చదివి ఆ అంశానికి సంబంధించిన చిత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. గ్రంథాలయం అంటే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. మీది కూడా చేయాలి. Gracias.